అనకాపల్లి జిల్లా మాడుగుల శంకరం పంచాయతీలోని తాడివలస, గొప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించి కొత్తవలస, తాడివలస ఉరకగడ్డలపై 2 బ్రిడ్జిలు నిర్మించాలని 7 గ్రామాలకు చెందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనులు, మహిళలు మోకాళ్లపై నిలబడి చంద్రబాబు నాయుడు తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసనలు చేపట్టారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు డి వెంకన్న, మండలం కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, కె భవానీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ వర్షం వస్తే గెడ్డలు దాటలేక గర్భిణీ స్త్రీలు, బాలింతలు డోలీలు కట్టి మోసుకు వస్తున్నారని తెలిపారు. పిల్లల స్కూలుకు వెళ్లాలన్నా, ముసలివారు ఆసుపత్రికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. గిరిజనులకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను కోరారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదన్నారు. కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానికులు కాకపోవటం వలన ఇక్కడ గిరిజనుల సమస్యలు వారికి తెలియటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. శంకరం పంచాయతీ గొప్పూరు గ్రామం నుంచి సన్యాసమ్మ మాట్లాడుతున్నాను. మా గ్రామానికి మా గ్రామమే కాదు, ఈ శంకరం పంచాయతీలో 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం కూడా లేదు, అలాగే బ్రిడ్జి కూడా లేదు. ఇలాంటివి కావాలని మా గ్రామం తరపు నుంచి, నేను ఒక్కదాన్నే కాదు 7 గ్రామాల నుంచి వచ్చారు. 7 గ్రామాలకి న్యాయం జరగాలని నేను. నా పేరు నరసింహరావు అండి. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. మా శంకరం పంచాయతీలోన అన్ని గ్రామాల్లో కొద్ది తప్ప రోడ్లు అనే కానీ మాకు మట్టుకి ఎటువంటి 7 గ్రామాలు కూడా రోడ్లు లేవు సార్. కానీ మా కోసం గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మారుతాయి కానీ మా కోసం ఎవరు పట్టిన చేసుకోలేదు. ఒక ఆడమనిచి ప్రెగ్నెంట్ అయినా ఏదైనా డోలు కట్టి మోసుకొచ్చి మేము పరిస్థితులు జరుగుతుంది. కానీ ఎవరైనా లేకపోయినా సరే బండి వచ్చి సౌకర్యం కూడా లేకుండా ఇంత పరిస్థితులు మేము ఉన్నాం. కానీ ఆంబులెన్స్ రావాలంటే ఇష్టం మనకు వస్తుంది. అక్కడ మేము మోసుకొచ్చి మేము ఎంతో కష్టాలు పడుతున్నాం. కాకపోతే ఇక్కడ పెద్ద ఏరండి, ఇక్కడ మాకు ఓటేరని ఆ ఏరు కోసం మాకు బ్రిడ్జి లేదు, ఒక రోడ్డు చేయించిన కూడా మా రోడ్డు కూడా ఆపేసిడ్డారండి సార్. మరి ఇందుకోసం ఎందుకు ఆగింది మాకు, దానికోసం మాకు నిర్ణయించి మా 7 గ్రామాలు కూడా రోడ్డు వస్తే మాకు కొద్దిగా బ్రిడ్జ్ వస్తే మాకు ఎవరికి కష్ట సుఖమైన సరే మేము వెళ్ళి ఆదుకున్న కెపాసిటీ